యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో కొన్ని సంఘాల్లో లెంట్ డేస్ పాటిస్తున్నారు. ఈ లెంట్ అనే మాటకు నిన్న నేను చెప్పినట్టుగా చిగురించటని అర్థం. చిగురించే కాలం, వసంతకాలం అని అర్థం. ఈ చిగురించట అనే మాటకు అర్థం ఏంటంటే హీబ్రూలో ఫరుష్ అనే అర్థం. ఫరుష్ అంటే అర్థం ఏంటంటే నూతన జన్మమెత్తటం అని అర్థం, లేకపోతే ఒక కొత్త పాటలో నడవటం అని అర్థం, కొత్త జీవితంలో ప్రవేశించడం అని అర్థం. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో అందుకొరకే ఈ సిలువ ధ్యానాన్ని ధ్యానిస్తూ, ఇది యాక్చువల్లీ లెంట్ డేస్ అనేది ఎప్పుడు ప్రారంభించబడుతుందంటే ఒక ఈస్టర్కు 40 డేస్ ముందు ప్రారంభించడం అనేది ఆనవాయితీగా జరుగుతున్నాయి. అంటే ఈ 40 డేస్లో తపస్సు ఉంటూ భక్తి చేస్తూ, మరి ఇంతకాలం దేవునికి దూరంగా భ్రష్టత్వం బట్టి మరి ఆత్మ నష్టపరుచుకొని మరి విలువ కలిగిన జీవితాన్ని పాప వలన విలువలేని జీవితంగా చేసుకుంటూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ మరి దేవునికి దూరంగా జీవించే వాళ్ళందరూ మరలా పశ్చాత్తాపడుతున్నప్పుడు, క్షమాపణ అడుగుతున్నప్పుడు, దేవుని యొద్దకు మరి తిరిగి వచ్చినప్పుడు వారి జీవితం బాగుపడి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన దినం వచ్చేసరికి వారు యేసు ప్రభు ఎలాగైతే పునరుద్ధానం పొంది తిరిగి లేచాడో అలాగా తిరిగి లేస్తారనేది దేవుని యొక్క సంకల్పం. దేవుని బిడ్డలారా, ఈరోజు మరి ఎలాగా ఎప్పుడు మన జీవితంలో చిగురించడం అనేది జరుగుతాయి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, మొదటిగా ఈ నూతనత్వం అనేది పశ్చాత్తాపం నుండి ప్రారంభించబడతాయి. ఎంత ఎక్కువ దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపడుతున్నామో అంత ఎక్కువ దేవుని యొక్క మహిమను, సన్నిధిని మనము అనుభవించగలుగుతాం. మన యొక్క సమకూర్పు అనేది, చిగురించడం అనేది పశ్చాత్తాపం నుండి ప్రారంభించబడతాయి. యోహాను సువార్త 15వ అధ్యాయం 21 నుండి మీరు చదివితే, ఆయన పశ్చాత్తాపడిన తర్వాతనే దేవుని బిడ్డలారా ఆయన జీవితంలో నూతనత్వం అనేది చోటు చేసుకున్నాయి. నూతనమైన కార్యం అనేది ఆయన జీవితంలో జరిగినట్టుగా మనం చూస్తున్నాం. లూకా సువార్త 15:21-22 మనం చూస్తే, నేను పరలోక తండ్రికి విరోధంగాను మీకు విరోధంగా నేను పాపం చేశానని తన తప్పుని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, పశ్చాత్తాపడ్డాడో, వెంటనే ఆ తండ్రి తన యొక్క పరిచారకులను చూసి ఆయనకు ప్రశస్త వస్త్రం ఇవ్వండి అంటున్నాడు. తర్వాత ఉంగరం తీసుకొని రండి, చెవుడు తీసుకొని రండి అంటున్నాడు. ఆ తర్వాత కొవ్విన దూడ వధించబట్టాన్ని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, సెలబ్రేషన్ చూస్తున్నాం. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ సంబంధమైన అనుభవాలను చూపిస్తున్నాయి. ఈ అనుభవాలకు ప్రధానమైన కారణం ఎక్కడ ప్రారంభించబడుతుంది, ఎక్కడ నుండి స్టార్ట్ అయిందంటే పశ్చాత్తాపం నుండి స్టార్ట్ అయింది. కాబట్టి ఈ దినాల్లో మీరు ఖచ్చితంగా పశ్చాత్తాపడాలి. ఏ విషయంలో పొరపాటు పడ్డారు, ఎక్కడ బలహీనమయ్యారు, ఏ కార్యం మిమ్మల్ని బలహీనపరిచింది, ఏ విషయంలో మీరు తరచుగా పొరపాటు పడుతున్నారు అనే విషయాన్ని మీరు ఆత్మ పరిశోధన చేసుకోవాలి. 51వ కీర్తన మీకు ఎంతగానో సహాయపడతాయి. మనం కనుక అలా పశ్చాత్తాపడటానికి ప్రారంభిస్తే మీ పశ్చాత్తాపం మిమ్మల్ని ఎక్కడికో ఎంతో ఉన్నతమైన అనుభవానికి తీసుకెళ్ళిపోతాయి. చూడండి, శృంగరి ఏం చేస్తాడు? పశ్చాత్తాపడ్డాడు. బైబిల్ చెప్తుంది నీతిమంతుడుగా తిరిగి వెళ్ళాడట. లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తున్నాం. అలాగే యేసు ప్రభుతో సిలువవేయబడిన దొంగల్లో ఒక్కడు తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన పరదేశికి చేరాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఎవరెవరైతే వారు పాపాన్ని ఒప్పుకున్నారో వాళ్ళు ధన్యులు అయ్యారు. అందుకొరకు తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడని కీర్తన 32:1 రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపం ఎక్కడ ఉంటుందో అక్కడ దేశమే క్షేమం, దేశానికి కుటుంబానికి ఆశీర్వాదం. అందుకొరకు 2వ దినవృత్తాంతం 7:14లో నా పేరు పెట్టబడిన ప్రజలు తమ్ము తామే తగ్గించుకొని వారి పాపమును విడిచిపెట్టి వారు గనక వారి పాపాన్ని దోషాన్ని క్షమిస్తే కనుక నేను
వారు దేశానికి క్షేమాన్ని ఇస్తానంటున్నాడు. ఈ మాటను దేవుడు దీవించనుగాక. స్ప్రౌట్ అనేది మొదటిగా పశ్చాత్తాపం నుండి ప్రారంభించబడతాయి అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మమ్మల్ని క్షమించండి ప్రభా, పరిశుద్ధపరచండి ప్రభా. ప్రాణాత్మ శరీరంలో ఉన్న ప్రతి పాపాన్ని కడగండి, శుద్ధీకరించండి ప్రభా. తండ్రి, మాలో ఉన్న లోపాలు పాపాలు క్షమించండి, పరిశుద్ధపరచండి ప్రభా. నీ రక్తములు కడిగి శుద్ధీకరించమని, పరిశుద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మీ వాగ్దానం జెఫెనియా 3వ అధ్యాయం 20వ వచనం. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్.